దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇంకా ఎన్ని రోజులు ఇదేం టెన్షన్ రా బాబు అనుకుంటున్నారంతా. T20 రోజులు ఇన్స్టెంట్ ఫలితాల కాలం ఇది. ఎప్పుడో మే 13న ఓటర్ ఈవీఎం మీద మీట నొక్కితే జూన్ 4 వరకు వెయిట్ చేయాలంటే మామూలు విషయమా? జూన్ 4 ఎప్పుడొస్తుంది, ఈ టెన్షన్ ఎప్పుడు వదులుతుంది అని చూస్తున్నారు. సెకన్లు నిమిషాలు భారంగా గడుస్తున్నాయి. ఏ ఇద్దరిని కదిపినా ఎవరు గెలుస్తారన్న చర్చ తప్ప మరొకటి లేదు. ఏపీలో ఎటు చూసినా జూన్ 4 టెన్షన్ మాత్రమే కనిపిస్తోంది. ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఏ పార్టీకి ఎన్ని, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఎవరి మెజార్టీ ఎంత, అసలు ఏపీలో గెలిచే పార్టీ ఏది, ఆంధ్రాలో ఏ ఇద్దరు కలిసినా ఇదే డిబేట్. కార్యకర్తలు బెట్టింగ్ బాబుల్లో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది. ఇంకో 6 రోజుల్లో అందరి జాతకాలు బయటకు వచ్చేస్తాయి. కానీ 6 రోజుల్ని 6 యుగాలా భావిస్తున్నారు. గెలుపెవరిది, ఏ అభ్యర్థి రాత ఎలా ఉంది, ఫ్యాన్ గాలికి తిరుగుండదా, సైకిల్ దూసుకెళ్తుందా? పోలింగ్ కాగానే ఈవీఎంల నుండి వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఈ 2-3 వారాల్లో చాలా మంది ఈ విషయం అనుకునుంటారు. ఎందుకంటే ఏపీలో మే 13న పోలింగ్ జరిగితే జూన్ 4న రిజల్ట్ వస్తోంది. పోలింగ్ తర్వాత ఇన్ని రోజులు గడపడం చిన్న విషయం కాదు. అందుకే ఇప్పుడు రిజల్ట్ డే కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ ఎప్పుడెప్పుడా, ఎలా వస్తుందా అనే టెన్షన్ తోనే గడుపుతున్నారు. ఎవరి ముఖాల్లో చూసినా ఉత్కంఠే, ఎవరిని కదిలించినా అవే ప్రశ్నలు, ఏ ఇద్దరు కలిసినా అదే చర్చ. ఏపీలో పోలింగ్ తర్వాత పరిస్థితిది. అభ్యర్థులు, కార్యకర్తలు, జనాలు ఎవరికి వారు ఉత్కంఠలో గడుపుతున్నారు. కళ్ళు మూసినా తెరిచినా జూన్ 4 కనిపిస్తోంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా, ఈ టెన్షన్ కి ఎప్పుడు తెరపడుతుందా, ఆ రోజు ఎలాంటి ఫలితం వస్తుందా అనే ఆలోచనే అందరిలో ఉంది. ఏపీలో ఎవరు గెలుస్తారు, సీఎం అయ్యేదెవరు, ఇది మామూలు జనాన్ని కదిలించగానే వినిపించే మొదటి ప్రశ్న. అక్కడితో ఆగడం లేదు. వైసీపీ అధికారంలోకి వస్తుందా, కూటమి దుమ్ము రేపుతుందా, ఎవరికెన్ని సీట్లొస్తాయి, ఫలానా అభ్యర్థి గెలుస్తాడా, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది, ఏ జిల్లాలో ఎవరెన్ని సాధిస్తారు అంటూ ఇంకా లోతుల్లోకి వెళ్తున్నారు. అంతేకాదు పులివెందులలో జగన్ మెజారిటీ ఎంత, కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు, పిఠాపురంలో గెలుపెవరిది, మంగళగిరి సీటెవరిది అంటూ ఎవరికి వారు తమ ఉత్కంఠను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో లోక్సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్సభ పోలింగ్ పూర్తయిపోయింది. అటు దేశమంతా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరింది. దీంతో జూన్ 4 టెన్షన్ అందరిలో పెరుగుతోంది. దేశమంతా ఎంపీ అభ్యర్థులకు టెన్షన్. ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థులకు, తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు, కార్యకర్తలకి, లీడర్లని నమ్ముకున్న వ్యాపారులకి, చుట్టూ ఉన్న కేడర్కి, వీళ్లందరికీ మించి అనేలా మారిన బెట్టింగ్ బాబులకు అంతకంటే టెన్షన్. ఎవరి టెన్షన్ వాళ్లది అన్నట్టుగా మారిపోయింది. అటు లోక్సభ ఎన్నికల విషయానికొస్తే 7 దశల పోలింగ్లో 6 దశలు పూర్తయ్యాయి. 7వ దశలో 57 లోక్సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. అంటే ఇప్పటికే 487 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన చోట్ల ఎంపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల మొదటి ఫేజ్ పోలింగ్ ఏప్రిల్ 19నే జరిగింది. ఈ 102 స్థానాల అభ్యర్థులు దాదాపు 45 రోజులు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఏప్రిల్ 19నే జరిగింది. అక్కడ ఇదే పరిస్థితి. అటు 400+ సీట్లు సాధించాలనే టార్గెట్ లో ఉన్న బీజేపీ మూడోసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకుని పైచేయి సాధించాలనే ఆలోచనలో ఇండియా కూటమి ఉంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో పోలింగ్ ముగియడంతో ఫలితాలపై స్పెక్యులేషన్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులంతా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మోదీ హవాను నమ్ముకున్న అభ్యర్థులు కొందరైతే తమ సొంత ఇమేజ్ ను, చేసిన పనుల్ని, హామీల్ని నమ్ముకునే అభ్యర్థులు కొందరు. ఇటు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మేనిఫెస్టోపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు, వీటితో పాటు విడిగా పోటీ చేసి జాతీయ పార్టీలను ఢీకొడుతున్న ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు. ఎవరి ఈక్వేషన్ వాళ్లకుంది, గెలుపుపై ఎవరి ధీమా వాళ్లకుంది. కానీ అందరిలో తాము అనుకున్నది కాకపోతే అనే ఆలోచన కూడా వెంటనే వస్తోంది. మహానేతలే ఎన్నికల్లో మట్టి కరిచారు. పార్టీలు, అభ్యర్థుల అంచనాలు ఎన్నోసార్లు తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మాత్రం అలా జరగదని గ్యారంటీ ఏముందనే ఆలోచన రాగానే అభ్యర్థులంతా డీలా పడుతున్నారు. జూన్ 4 ఎప్పుడొస్తుందా, ఈ టెన్షన్ నుండి విముక్తి ఎప్పుడా అని చూస్తున్నారు. గెలుపోటంలు ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి. ఏపీలో ఎవరికి వారే మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటున్నారు. ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తి చూపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.
గతంలో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. రాష్ట్రంలో వర్గాలు, గ్రూపులు, కులాల లెక్కన జనం ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీలో పోలింగ్ జరిగిన 22 రోజుల వ్యవధిలో రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 2 వారాలు ముగిశాయి. ఫలితాలకు మరో 6 రోజులు మాత్రమే ఉంది. క్షణమొక యుగం అన్నట్టుగా గడుపుతున్న నేతలు ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ఇటు పార్టీలు కూడా తమకు అనుకూల అంశాల ఆధారంగా గెలుపుపై నమ్మకం పెట్టుకున్నాయి. అయితే ఊరట కోసం ఎన్ని లెక్కలు చెప్పుకున్నా ఫలితాలు వచ్చే వరకు ఉత్కంఠ తప్పదని మళ్లీ టెన్షన్లో మునుగుతున్నారు. పిల్లలకు ఎగ్జామ్ రాసిన తర్వాత టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులు, క్యాడర్తో పాటు జనంలో కూడా అదే ఉత్కంఠ కనిపిస్తోంది. రాజకీయాలతో కాస్త సంబంధం ఉన్న వారంతా బీపీలు పెంచుకుంటున్న పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. కొంతమంది మాత్రం విహార యాత్రలు అంటూ దూర తీరాలకు వెళ్లినా, రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం అన్నట్టుగా అక్కడ వాళ్లను ఇదే టెన్షన్ వెంటాడుతున్న సీన్ కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలొస్తే తప్ప ఈ హై టెన్షన్ వాతావరణం నుండి బయటపడే అవకాశం ఎవ్వరికీ లేదు. ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా గెలిచేది ఒక్కరే. ఆ ఒక్కరెవరనేది ఓటర్లలో ఉన్న ఆసక్తి. ముఖ్యంగా ఏపీలో గతంలో ఎన్నడూ లేని స్పెక్యులేషన్లు నడుస్తున్నాయి. మామూలు మనుషులకే ఇంత ఆసక్తుంటే బెట్టింగ్ బ్యాచ్ కామ్గా ఉంటుందా? ఏదైనా జరుగుతుందా లేదా అనే అంశంపై జనంలో ఉత్కంఠుంటే చాలు, దానిపై బెట్టింగ్ కట్టడానికి కాచుకునుంటారు బెట్టింగ్ బాబులు. అలాంటిది హై వోల్టేజ్ ఎలక్షన్ రిజల్ట్ పై బెట్టింగ్ కాయకుండా ఉంటారా? అదే ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. మళ్లీ జగనే సీఎం అని కొందరు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని మరికొందరు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచే అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక బ్యాక్ టు పెవిలియన్ స్టెప్ తీసుకుంటారా అనే అంశాలతో మొదలై నియోజకవర్గాలు, ప్రాంతాల వారీగా గెలుపోటములతో మొదలుపెట్టి మెజారిటీ వరకు బెట్టింగ్ల జోరు కొనసాగుతోంది. 5,000 నుంచి మొదలుకొని వారి స్థాయిని బట్టి లక్షల్లో పందేలు కాస్తున్నారు. పందేలైతే కాస్తున్నారు కానీ ఎటు బెట్టింగ్ వేస్తే ఏమవుతుందనే ఆందోళన వెంటాడుతోంది. ఇటు పందెం కాస్తే అటు, అటు పందెం కాస్తే ఇటు అనుకూలంగా ఫలితం వస్తుందేమో అనే సందేహాల్లో పడుతున్నారు. ఇలా బెట్టింగ్ రాయిళ్లను కూడా జూన్ 4 టెన్షన్ వేధిస్తోంది. అంటే దేశమంతా కళ్లు మూసినా తెరిచినా జూన్ 4 తప్ప మరేదీ కనిపించడం లేదు. వేరే ఏ విషయమూ మాట్లాడడం లేదు. ఇందులో అభ్యర్థులది ఒక రకమైన టెన్షన్ అయితే, వాళ్లని నమ్ముకున్న క్యాడర్ది మరో రకమైన టెన్షన్. వాళ్లపై ఆధారపడిన వ్యాపారస్తులకు మరింత టెన్షన్. ఇలా ఎవరిని చూసినా జూన్ 4 అంటూ వేరే ధ్యాస లేకుండా గడిపేస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరో 6 రోజులున్న తరుణంలో ఏపీతో పాటు దేశమంతా కనిపిస్తున్న సీన్ ఇది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు పెద్దగా తెలియలేదు. కానీ ఒక్కసారి ఈవీఎంలో జాతకాలు చేరాక అంతులేని ఉత్కంఠ మొదలైంది. ఏ పార్టీ, ఎంత మెజార్టీ, ఏ అభ్యర్థి, ఈవీఎంలో దాగిన గుట్టేంటి? ఇలాంటి చాలా ప్రశ్నలు నాన్ స్టాప్గా వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇంతకంటే మరో టాపిక్ వినిపించట్లేదు, మాట్లాడటం లేదు. జూన్ 4 ఎప్పుడొస్తుందని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్నదంతా T20ల సీజన్. ఫలితం ఏదైనా ఇన్స్టెంట్గా తేలిపోవాలి, లేదంటే కనీసం వన్డేలాగా ఒక్క రోజులో అయినా రిజల్ట్ వచ్చేయాలి. ఇలాంటి సమయంలో దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం రోజుల తరబడి చూస్తోంది. తక్షణ ఫలితాలకు అలవాటైన తరానికి ఇది కష్టమైన విషయమే. గెలుపోటములపై ఊహలతో ఈ టెన్షన్ని రోజుల తరబడి గడపడం చిన్న విషయమేం కాదు. కానీ ఎన్ని మల్లగుల్లాలు పడినా, తలక్రిందులు తపస్సు చేసినా అందరి రాత్రులు తేలాలంటే జూన్ 4 రావాల్సిందే. ఏపీ విషయానికొస్తే 2 పక్షాలు ఓ పక్క టెన్షన్లో, మరో పక్క ధీమాలో ఉన్నాయి. భారీగా పోలింగ్ నమోదైనప్పుడు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో, ఒక అంశానికి మద్దతుగానో ఉండడం సహజం. కానీ ఏపీలో ఎవరికి మద్దతుగా ఓటర్లు తరలి వచ్చారు అనేది అంతు చిక్కడం లేదు. భారీ పోలింగ్ కు డ్రైవింగ్ ఫోర్స్ గా నిలిచిన అంశమేదో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతి పార్టీ తమకు అనుకూలంగా వాదించుకోవడానికి వీలుగా ఓటింగ్ జరిగింది. భారీ పోలింగ్ తోనూ ఓటర్లు పార్టీలను గందరగోళపరచడం అరుదుగా జరుగుతుంది. అదే ఇప్పుడు ఏపీలో జరిగింది అనే చర్చ జరుగుతోంది. దీంతో జూన్ 4 వరకు అన్ని పార్టీలకు టెన్షన్ తప్పేలా లేదు. దేశం మొత్తం జూన్ 4న ఏపీ వైపు చూస్తుందంటున్న ఏపీ సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ ఎవరూ 151 సీట్లు వస్తాయని నమ్మలేదన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయంటున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందంటున్నారు. జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందంటున్నారు. మహిళలు, పేదలు వైసీపీ వైపే ఉన్నారని చెప్తున్న వైసీపీ నేతలు తమకే సానుకూల ఫలితాలొస్తాయని ధీమాలో ఉన్నారు. 2019లోనూ ఇదే తరహాలో పోలింగ్ జరిగినా ఆ టైంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పోలైందని, ఈసారి మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు
పెద్ద ఎత్తున పోలైందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదైనా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగిందని వైసీపీ గుర్తు చేస్తోంది. పథకాల లబ్ధిదారులు గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నారని, అందుకే అక్కడ పోలింగ్ ఎక్కువగా జరిగిందని ఆ పార్టీ నమ్మకంగా చెప్తోంది. నియోజకవర్గాల వారీగా దాదాపు 143 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. పోలింగ్ లో భారీగా పాల్గొన్న మహిళలు తమకు విజయ సంకేతమేనని వైసీపీ చెప్తోంది. గత ఎన్నికల్లో మహిళలే జగన్ కు విజయ హారతి పట్టారని గుర్తు చేస్తోంది. వృద్ధులు పెన్షన్ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కూటమికి ఓటుతో బుద్ధి చెప్పారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీల ఓట్లు తమకు భారీగా పడ్డాయని వైసీపీ భావిస్తోంది. పోల్ మేనేజ్మెంట్ కూడా కలిసొచ్చిందని లెక్కలేసుకుంటోంది. అటు కూటమి లెక్కలు కూటమికున్నాయి. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో కూటమి తమకు అనుకూల లెక్కలు వేసుకుంటోంది. పోలింగ్ శాతం పెరగడం అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నట్లేనంటోంది. చంద్రబాబు అయితే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతోంది అని ప్రకటించేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయానికొస్తే ధర్మం గెలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇలా ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సరళి, వచ్చే సీట్లపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలింగ్ కి ముందు ప్రచారంలో, పోలింగ్ తర్వాత రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఇలా ధీమా వ్యక్తం చేయడం సాధారణమే. ఎవరికి పాజిటివ్ గా ఉండే అంశాలను వాళ్లు లెక్కలేసుకుంటారు. పైకి ఇలా చెప్తున్నా అంతర్లీనంగా ఎవరికి వారికి టెన్షన్ పెద్ద ఎత్తునుంది. అయితే చాలా సందర్భాల్లో ఎన్నికల సమయానికే ఒక అంచనా ఏదో వచ్చేస్తోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల సమయంలో చివరి 2 నెలల్లో రాబోయే రిజల్ట్ ఏంటో చాలా మంది చెప్పేశారు. అధికార పక్షంపై వ్యతిరేకత స్పష్టంగానే కనిపించింది. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు, ప్రతిపక్షంపై పెద్దగా సానుకూలత కూడా కనిపించలేదు. అలాగని పొలోమంటూ ఓటర్లు ఏకపక్షంగా ఉంటారని చెప్పలేని పరిస్థితి. ఏపీలో కులాల లెక్కన రాజకీయాలు నడుస్తాయి. ఇదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడంతో ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే తమకే లాభమని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని అధికార పార్టీ చెప్పుకునే వీలుంది. అదే సమయంలో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటూ విపక్షాలు చెప్పుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలు అంచనాలు వేయలేని పరిస్థితికొచ్చాయి. ఎవరికి వారే ధీమాగా ఉండడంతో ఎవరి అంచనాలు నిజమవుతాయి అనేది మరింత టెన్షన్ పెంచుతోంది. సాధారణంగా ప్రతి పార్టీకి నియోజకవర్గంలో కొన్ని చోట్ల బలం ఉంటుంది, కొన్ని ఏరియాల్లో బలహీనతలుంటాయి. ఓటింగ్ మాత్రం ఆ ఏరియా ఈ ఏరియా అనే తేడా లేకుండా అన్ని చోట్ల భారీగానే జరిగింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమకు అనుకూల ఓట్లను లెక్కలేసుకుంటూ అదే సమయంలో కుడి ఎడమైతే ఏమవుతుందో అనే టెన్షన్లో పడుతున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ, కూటమి 2 పక్షాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. పోలింగ్ సమయానికి 2 పక్షాలు పోటాపోటీగానే ఉన్నాయి. దీంతో ముందే కావాల్సినంత ఉత్కంఠ ఉంది. ఇక బెట్టింగ్ల సంగతి సరే. పోలింగ్ సరళి చూస్తే విజేత ఎవరో ఖచ్చితంగా చెప్పలేకపోయినా ట్రెండ్ తెలిసిపోతుందిలే అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ పోటెత్తిన ఓటర్లు అంచనాలు తారుమారు చేశారు. అందరికీ గెలుస్తామని చెప్పుకునే అవకాశమిచ్చారు. అలాగే ఓడిపోతామేమోనని భయపడ్డానికి ఛాన్స్ ఇచ్చారు. మొత్తానికి భారీ పోలింగ్ సరళిపై విశ్లేషణను కన్ఫ్యూజ్ చేసింది. అటు వైసీపీ, ఇటు కూటమి తమదే గెలుపని చెప్పుకుంటున్నా చివరికి అందరూ టెన్షన్లోనే ఉన్నారు. పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని ప్రతి పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేసినా అంత స్పష్టమైన సంకేతాలు ఎవరికీ కనిపించలేదు. దీంతో ఏ విషయం అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే తెగించి కొట్లాడామని చెప్తున్నారు. ఓటర్లు ఏ ఉద్దేశంతో ఓటేసినా సరే పోలింగ్ అయితే భారీగా నమోదైంది. ఇంతకు ఎవరిని గద్దెనెక్కిస్తారనేది తేలక ప్రధాన పార్టీలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఎన్ని చెప్పినా అన్ని తమ విశ్లేషణలే. అవి నిజమైతే ఓకే, కాకపోతే ఏంటి అనే ప్రశ్నతో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. జూన్ 4 ఎప్పుడొస్తుందా, ఈ టెన్షన్ ఎప్పుడు ముగుస్తుందా అనే ఒత్తిడిలో ఉన్నారు. మరో 6 రోజులు ఇదే పరిస్థితిలో ఉండక తప్పదని ఒత్తిడిలో మునుగుతున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు. కానీ లోపల ఇరుపక్షాలకు అభ్యర్థులకు టెన్షన్ రేంజ్లో ఉంది. సామాన్య జనంతో పాటు కేడర్ నేతలు, ఆఖరికి బెట్టింగ్ బాబులు కూడా చాలా ఉత్కంఠగా గడిపేస్తున్నారు. ఏపీ ఫలితాలపై ఓ రేంజ్లో పందాలు సాగుతున్నప్పటికీ బెట్టింగ్ బ్యాచ్లో కూడా తీవ్రమైన టెన్షన్ నెలకొంది. ఓవరాల్ గా ఏపీ మరో 6 రోజులు జూన్ 4 టెన్షన్ భరించాల్సిందే. ఏపీలో దాదాపు 1500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ జరిగింది. అనూహ్యంగా ఏపీలో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. 1,69,00,000 మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. 1,64,00,000 మంది పురుషులు ఓట్లు వేశారు. ఇలాంటి ఎన్నికలు టెన్షన్ కలిగించడంలో ఆశ్చర్యం లేదు.
బరిలో ఉన్న అభ్యర్థులకు సహజంగా తమ గెలుపోటములపై టెన్షన్ ఉండడం సహజం. గెలిస్తే 5 ఏళ్లు దుమ్మురేపొచ్చు, ఓడితే మాత్రం కష్టకాలమే. అదే సమయంలో అనుచరులు, కార్యకర్తలు, క్యాడర్కు కూడా తమ నేతల గెలుపోటములు చాలా కీలకం. కాబట్టి వాళ్లలో కూడా ఇదే ఉత్కంఠ నడుస్తోంది. నేతలతో సన్నిహితంగా ఉండే వ్యాపారుల్లో కూడా ఇదే ఉత్కంఠ నడుస్తోంది. తమకు అనుకూల ప్రభుత్వం వస్తుందా రాదా అనే టెన్షన్ వారిలో కూడా కనిపిస్తోంది. ఇక బెట్టింగ్ బాబులది మరో కథ. ఏదైనా జరుగుతుందా లేదా అనే ఆసక్తి ఉండడంలో తప్పులేదు. దాని ఫలితం వచ్చే వరకు ఉత్కంఠ ఉండడం కూడా సహజమే. ఈ ఉత్కంఠను బెట్టింగ్గా మార్చేశారు పందెం రాయుళ్లు. ఎన్నికలంటే జనాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ కీలక ప్రక్రియ. 5 ఏళ్ల పాటు పాలించే ప్రభుత్వం ఏర్పాటయ్యే వ్యవహారం. ఇదంతా జనాలకు ఆసక్తిగా ఉండే విషయం. ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునే బెట్టింగ్ బాబులు సైలెంట్ గా వ్యాపారాన్ని వందలు వేల కోట్లకు విస్తరించారు. ఉత్కంఠ ఈ ఒక్కటే బెట్టింగ్లో కీలకమైన విషయం. ఫలానా నేత గెలుస్తాడా లేదా అనే అంశంపై జనాల్లో ఉత్కంఠ ఉంది అంటే చాలు. దానికి తోడు మెజారిటీ ఎంత, అధికారం ఎవరికి అనే అంశాలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ బెట్టింగ్ బాబులకు మంచి కిక్కిచ్చే విషయాలుగా మారిపోయాయి. అత్యధిక పందేలు కాస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి ఉన్నాయి. ఇక 2వ స్థానంలో నెల్లూరు రూరల్, దర్శి, చీరాల, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బెట్టింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయనే దానిపై జోరుగా పందాలు కాస్తున్నారు. పిఠాపురంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు పందెం రాయుళ్లు. పవన్ కళ్యాణ్ కు 50,000కు పైగా మెజారిటీ వస్తుందంటూ ఓ వ్యాపారి 2.5 కోట్లు పందెం వేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉండిలో రఘురామకృష్ణంరాజుపై బెట్టింగ్ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో జనసేన 6 చోట్ల, 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూటమి పార్టీ అత్యధికంగా జిల్లాలో సీట్లు సాధిస్తుందని కొందరు, వైసీపీకి 10 సీట్లు తగ్గవంటూ కొందరు బెట్టింగ్ వేస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి స్థానాల్లో జనసేన మెజారిటీపై 1కి 2 బెట్టింగ్ నడుస్తోంది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రాస్ ఓటింగ్ ఉందా లేదా అనే అంశంపైన పందాలు జరుగుతున్నాయి. 2 గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలుంటే 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి మెజారిటీ సీట్లొచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో 2 పార్టీలు వేటికవే ధీమాలో ఉన్నాయి. బెట్టింగ్ రాయుళ్లు ఏ పార్టీకి ఫలితాలు వన్ సైడ్ ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కూటమి అత్యధిక స్థానాలను గెలుస్తుందంటూ ఓ తరహా బెట్టింగ్ నడుస్తూ ఉంటే అధికార పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందనే బెట్టింగ్ మరొకటి నడుస్తోంది. ఈ బెట్టింగ్లన్నీ పోలింగ్ సరళిపై అంచనాలు, సొంత సర్వేలు, మీడియా కథనాల ఆధారంగా సాగుతున్నవే. జూన్ 4న కానీ ఈ పందేలు ఎవరిని కోటీశ్వరుల్ని చేస్తాయో, ఎవరి కొంప ముంచుతాయో తెలుస్తుంది. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. ఈ స్థాయిలో ఓట్లు వేయడంతో ఓటరు నాడి ఎటుందనేది ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. కానీ బెట్టింగ్లు మాత్రం పీక్స్కు చేరుతున్నాయి. వైసీపీ తరపున కొందరు కోట్లు కుమ్మరిస్తూ ఉంటే కూటమి పార్టీల నుంచి ఇంకొందరు అదే స్థాయిలో బెట్టింగ్ వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా ప్రాంతాల వారీగా కొందరు పందెం రాయుళ్లు కోట్లలో పందెం కాస్తున్నారు. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయని వైసీపీ అనుకూలురు. 2014 రిజల్టే రిపీట్ అవుతుందని అవతలి పక్షం వాళ్లు కోట్లలో పందెం కాస్తున్నారు. వీరందరి ఫ్యూచర్ జూన్ 4న తేలిపోనుంది. పోలింగ్ తర్వాత ఏపీలో పార్టీలన్నీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2019కి మించి సీట్లు గెలుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కూటమికే విజయ అవకాశాలున్నాయని టీడీపీ చెప్పుకుంటోంది. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉండడంతో బెట్టింగ్ మార్కెట్లోనూ ఎక్కడా లేని టెన్షన్ రాజ్యమేలుతోంది. సాధారణంగా ఓటర్లు ఊహించలేకపోయినా బెట్టింగ్ మార్కెట్ పోలింగ్ తర్వాత ఓ అంచనాకొచ్చేస్తుంది. కానీ ఈసారి ఏపీలో ట్రెండ్ ఒకే వైపు నిలవడం లేదు. ఎప్పటికప్పుడు అంచనాలు మారిపోతున్నాయి. పోటుకో లెక్క తెరపైకొస్తోంది. ఎవ్వరూ గంటకు మించి ఒకవైపు పందాలు కాసే సాహసం చేయలేకపోతున్నారు. ఎటువైపు బెట్టింగ్ జరిగినా మరోవైపు మొగ్గు ఉంటుందేమో అనే అనుమానం పెరుగుతోంది. దీంతో నిమిషాల వ్యవధిలో పెద్ద మొత్తం అటు ఇటు తిరిగిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే జూన్ 4న సెకనుకు నరాలు తెగే ఉత్కంఠ తప్పేలా లేదు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జూన్ 4 ఫీవర్ నడుస్తోంది. ఢిల్లీ పీఠం ఎవరిది, ఎక్కడ ఏ ఎంపీ గెలుస్తాడనే లెక్క ఒకటైతే అసెంబ్లీ ఎన్నికల కారణంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన ఉత్కంఠ నడుస్తోంది. ఢిల్లీ సంగతి తర్వాత తమ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అందరిలో టెన్షన్ కనిపిస్తోంది.
మరో 6 రోజుల పాటు ఇదే హై టెన్షన్ లో అందరూ ఉండాల్సిందే. అప్పటి వరకు ఎవరి అంచనాలు వాళ్లు వినిపిస్తూ ఉంటారు, ఎవరి ధీమాలు వాళ్లు ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ టెన్షన్ మాత్రం అందరిలో కామన్.